Permanent hair removal at Anos. Flat 25% off. Call 970-389919. दूध बावी ఎంతో గొప్ప చరిత్ర ఉంది. కాకతీయుల కాలం నాటి బావి. కాకతీయ రాజులు దీన్ని తవ్వించి ఈ బావిని నిర్మించారు. మొత్తం రాతి కట్టడంగా కనిపిస్తోంది. ఈ ఊరి వాళ్లే కాదు, చుట్టుపక్కల చాలా ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా ఈ బావిలో ఉన్నటువంటి వాటర్ కోసమే, వీటిని తాగడం కోసమే చాలా దూరం నుంచి వస్తూ ఉంటారు. కలర్ ఎందుకు వచ్చిందమ్మా? ఏ బావిలో లేనట్టుగా తెల్ల తెల్లగా నిగనిగలాడుతూ ఆ పాల లాంటి రంగు అసలు ఎందుకు వచ్చిందంటారు? ఇక వచ్చిందంటే ఇక గుట్ట దార గిట్ట వస్తుంది కదా, కోనేరు నీళ్ళు వస్తున్నాయి కదా, అట్లా వచ్చినాయి. పాల దార గిట్ట వచ్చింది. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను వలి. నేను కరీంనగర్ జిల్లా కేశవపట్నం మండలం మొలంగూరు గ్రామంలో ఉన్నా. ఈ మొలంగూరు గ్రామంలో ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏంటి అంటే దూద్ బావి. ఎస్, ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు, బావిని చూస్తూ ఉన్నారు. ఈ బావిని దూద్ బావి అంటారు. ఈ దూద్ బావి ప్రత్యేకత, అసలు దూద్ బావి అన్న పేరు ఎందుకు వచ్చిందంటే ఈ వాటర్ చూడండి ఒక్కసారి ఈ వాటర్ చూస్తే తెల్లగా నిగనిగలాడుతూ మెరుస్తూ ఉన్నటువంటి వాటర్ మనం చూస్తాం. మనం ఏ బావిలో కూడా ఇంత వైట్గా వాటర్ కనిపించవు. ఇదే ఈ బావి యొక్క ప్రత్యేకత. అంటే ఈ బావికి ఎంతో గొప్ప చరిత్ర ఉంది. కాకతీయుల కాలం నాటి బావి. కాకతీయ రాజులు దీన్ని తవ్వించి ఈ బావిని నిర్మించారు. మొత్తం రాతి కట్టడంగా కనిపిస్తోంది. రాళ్లతో నిర్మించినటువంటి బావి. మొత్తం వైట్గా వాటర్ కనిపిస్తుంది. అంత తెల్లగా ఉండటం చేతనే దూద్ బావి అంటే పాల బావిగా పేరు ప్రఖ్యాతులు గడించింది. ఈ బావి ఎప్పుడైతే నిర్మించారో అప్పటి నుంచి కూడా కొన్ని శతాబ్దాలుగా ఇక్కడికి చాలామంది వస్తూ ఉన్నారు, ఈ వాటర్ తాగుతున్నారు. ఈ ఊరి వాళ్లే కాదు, చుట్టుపక్కల చాలా ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా ఈ బావిలో ఉన్నటువంటి వాటర్ కోసమే, వీటిని తాగడం కోసమే ఇక్కడ చాలా దూరం నుంచి వస్తూ ఉంటారు. అంటే ఈ వాటర్ తాగితే కనుక, ఈ వాటర్ ప్రత్యేకత ఏంటంటే తెల్లగా నిగనిగలాడుతూ వాటర్ కనిపిస్తూ ఉంటాయి. ఇవి తాగితే ఒంట్లో ఉన్నటువంటి రోగాలు కూడా మటుమాయం అయిపోతాయి అని చెప్పి ఇక్కడ స్థానికులు చాలా దీని కథలుగా చెప్తూ ఉన్నారు. సో అందుకే ఈ ప్రత్యేకమైనటువంటి బావి గురించి, దీని ప్రత్యేకత గురించి ఐ డ్రీమ్ ప్రేక్షకులు ఒక్కసారి చూపించడం కోసం ఈరోజు నేను ఇక్కడికి వచ్చాను. చూడండి, ఆ వాటర్ కూడా ఎన్నో శతాబ్దాలుగా ఈ బావి ఇక్కడ ఉన్న వాళ్ళ దాహార్తిని తీరుస్తోంది. ఎక్కడ కూడా కలర్ మాత్రం మారటం లేదు. ఆ వైట్ ఎన్ని వాటర్ తవ్వినా, ఎన్ని వాటర్ తీసినా సరే ఇంకా వాటర్ ఎక్కడా కూడా ఎప్పుడూ కూడా ఎండిపోయినటువంటి చరిత్ర లేదు. ఎంత వాటర్ తోడితే అంత వాటర్ వస్తానే ఉంది. ఇంకా ఈ వాటర్ తాగటం వల్ల వాళ్ళకి ఇంకా ఆరోగ్యం చాలా బాగుంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. మాకు అసలు ఏ జ్వరం వచ్చినా లేకపోతే ఒంట్లో ఏదైనా నలతగా ఉన్నా ఈ వాటర్ తాగితే పూర్తిగా మా రోగాలన్నీ కూడా నయమైపోతాయి, మాకు ఇంకా ఎనర్జీ వస్తుందని కూడా ఇక్కడ కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి ఈ వాటర్ నేను కూడా టేస్ట్ చేస్తాను. పాపం ఎక్కడా కూడా ఏ బావిలో కూడా ఇంత తీయదనం రాదేమో, అంత బాగుంది. అసలు ఈ బావి గురించి మరింత ప్రత్యేక విశేషాలు ఏంటో కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఒక పెద్ద ఆయన కూడా ఉన్నాడు. ఈ పెద్ద ఆయన ఈ బావి చుట్టూనే గొర్రెలనవి కాసుకుంటూ ఉన్నాడు. అతని మాటల్లో తెలుసుకుందాం. అది ఎందుకంటే అతనికి ఇప్పుడు దగ్గర 70-80 సంవత్సరాలు ఉన్నాయి. సో అతనికి ఇంకా బాగా తెలుసు ఈ బావి గురించి, చరిత్ర గురించి. ఒకసారి ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. పెద్దయినా మీ పేరేంటి? నా పేరు రాజయ్య. రాజయ్య గారు, ఏంటి ఈ దూద్ బావి ప్రత్యేకత ఏంటి? మీకు తెలిసిన విషయాలు చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటారుగా. ఇది అప్పుడు వెనకట కాకతీయుల కాలంలో కట్టినటువంటి కోటలు ఇవి. కాకతీయ రాజు పరిపాలించండి ఈ ప్రాంతాన్ని. వాళ్ళు తగినటువంటి బావి ఇది. పైన ఊట ఉంటుంది. ఊట ఏ పైన? కిల పైన, కొండ పైన. కొండ పైన కోనేరులు ఉన్నాయి ఇట్లాంటివి. ఓకే. అవి అంటే కోనేరులు అంటే సొరికలు. అలా వర్షాకాలంలో నీళ్లు స్టాక్ అయిపోతాయి. ఆ ఊట ఈ బావిలకు ఉంటుంది. మొత్తం బండనే ఉంటుంది కిందలా. అంటే కింద నుంచి భూమి లోపల నుంచి వచ్చి పై నుంచి వెళ్ళి బండ ఊట అనేది ఈ బావిలకు ఉంటుంది. అక్కడి నుంచి లింక్ ఉంది. లింకు అయితే ఆ లింకు ఈ ఏరియాలో ఎట్లా ఉండే నీళ్లు, ఈ బావిలో ఉన్నటువంటి నీళ్లు ఎక్కడ దొరకాయి బయట. ఇక్కడ ఈ ఊళ్ళో వేరే బావులు ఉంటాయి కానీ ఇట్లా ఉండదు. ఉండయి. కొద్ది దూరంలో ఇక్కడ మెట్ల బావి ఉంటుంది ఒకటి.
అది ఇప్పుడు చెట్ల కింద అది పాడుపడిపోయింది. అప్పుడు వాళ్ళు కాకతీయులు కట్టినటువంటి మెట్ల బావి అది కూడా. ఇక ఈ మర్రి చెట్లు, ఈ చెట్ల ఊడలు అవన్నీ ఈ బావికి లింక్ అయి ఉంటాయి. లింక్ అయి ఉంటాయి. అందుకొరకే భూమి లోపల వేర్లన్నీ కూడా లింక్ అయి ఉన్నాయి. లింక్ అయి ఉంటాయి. అందుకొరకే ఇవి తెల్లగా ఉంటాయి, నీళ్ళు చల్లగా ఉంటాయి. మనం ఈ వాటర్ కొంచెం 3 రోజులు ఉంటుంది చల్లగా. 3 రోజులు 3 రోజులు ఉంటుంది, ఇట్లా ఉంటుంది చల్లగా. ఓకే. ఈ చుట్టుపక్కల ఊర్లు కరీంనగర్, హన్మకొండ ఈ ఏరియాల నుంచి వచ్చి తీసుకుపోతూ ఉంటారు. అప్పుడు నిజాం ప్రభువులకు ఇక్కడ నుంచి కోటకు పోయేదట, నిజాం గోల్కొండ కోటకు నీళ్లు ఇక్కడ నుంచి గుర్రాల మీద, గుర్రాల పైన ఈ నీళ్లు తీసుకుపోయేదట. అంటే ఎన్ని గుర్రాలు వచ్చే ఉంటాయి మీకు తెలిసి ఉంటుంది కదా? దరిదాపుగా ఇక్కడ నుంచి తీసుకుపోయేదని తెలుసు కానీ ఎన్నని తెలియదు. గోల్కొండ కోటకు తీసుకుపోయేదట నీళ్ళు. అదే వాళ్ళు వచ్చి 1-2 డబ్బాలు తీసుకుపోరు కదా, దాదాపు 10-15 గుర్రాల మీద పోయేదట. వాళ్ళ ఈ ప్రదేశం మొత్తం సైన్యం ఉండేది, వాళ్ళ సైన్యం సంబంధించిన జాగేది. ఓకే. అంటే ఈ వాటర్ తాగితే ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. బాగుంటుంది ఎందుకంటే ఈ చెట్లు ఏర్లు వాటికి మిక్స్ అయి ఉంటుంది కదా, బావిలకు ఊట ఉన్నది కనుక జర మంచిగా ఉంటాయి. ఫ్లోరైడ్ ఉండేది దీంట్లో నీళ్ళల్లో, బాగుంటుంది. 100% ఫ్లోరైడ్ ఉండేది. మీరు చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నారు కదా, అంటే ఏ రోజైనా వాటర్ లేవు, ఎండిపోవటం, నీళ్ళు అప్పుడు మొదట్లో కొద్దిగా వర్షాలు షార్టేజ్ ఉన్నప్పుడు ఎండిపోయేది. ఎండిపోతే లైన్ కట్టేది ఇక్కడికి నీళ్ళకు. ఉన్న కొద్ది వాటర్ కోసం లైన్ కట్టేవాళ్ళు. కట్టి ఊట చెల్మ లెక్క తోడుకొని ఊరినట్టు కొంచెమయ్యేది. ఇప్పుడు కాలక్రమేణా ఇప్పుడు వాటర్ పెరిగింది, భూమిలో ఇప్పుడు నీళ్ళు ఒడవట్లేదు, బాగుంటాయి. ఎవరికైనా ఏదైనా జబ్బు చేస్తే, వ్యాధి వస్తే ఈ వాటర్ తాగిపిస్తారంటే నిజమేనా? ఇక జబ్బు చేసుడు అనేది కాదు కానీ కాకపోతే మాత్రం తాగుతారు, బాగా తాగితే హెల్తీగా ఉంటారు, బాగుంటారు. ఇక ఈ చెట్ల వేర్లు దీనికి లింక్ అయి ఉంటాయి. ఆ చెట్ల వేర్ల లింక్తోని మనం కొద్దిగా మంచిగా ఉంటే ఆరోగ్యం బాగుంటుంది అని తాగుతారు. ఓకే. మొన్న కరోనా టైంలో కూడా చాలా మంది తాగారు. కరోనా టైం కాదు, ఇది 1123వ సంవత్సరంలో కట్టినటువంటి కోటలు ఇవి. అప్పుడు తగిన రాజుల బాయ్ అన్నట్లు ఇది. అప్పటి నుండే తాగుతారు ఇది. 1123 అంటే చూడండి ఎన్ని శతాబ్దాలు అవుతుందో. ఇది 21వ శతాబ్దం. ఇన్నాళ్ళ పాటు, ఇన్ని సంవత్సరాల పాటు ఈ బావి నీళ్లు తాగుతూ ఇక్కడ ప్రజలందరూ కూడా చాలా సుభిక్షంగా ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు. 1123 సంవత్సరంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించారు కాకతీయులు. కాకతీయ రాజులు కట్టారు. పైన తోపులు ఉంటాయి, వాటి మీద ఉన్నది. అంటే వాళ్ళ ఆలోచన చూడండి. అంటే పైన ఎక్కడో కొండ మీద ఉన్నటువంటి అక్కడి నుంచి వాటర్ కిందకి రావటం, ఇక్కడ లింకప్ చేసి ఇక్కడ బావి పెట్టడం అనేది. పక్కల బావిలు ఉన్నాయి కానీ ఈ బావిలో ఉన్నటువంటి నీళ్లు ఉండవు బయట. ఉండవు. దీని కింద ఇంకో బావి ఉంటుంది కానీ అట్లుండయి, దీని లెక్క ఉండదు. ఇది ఒడవై నీళ్ళు. అంటే ఒక గొప్ప ఆలోచనతో కాకతీయ రాజులు నిర్మించారు ప్రజల కోసం. ఇది ఈ బావి గురించి ఉన్నటువంటి చరిత్ర. సో పెద్ద ఆయన ఇదే గ్రామంలో ఉంటారు, ఇక్కడే గొర్రెలు కాసుకుంటూ ఉంటారు. సో డెఫినెట్గా ఈ బావి, ఈ వాటర్ ఎంత గొప్పదంటే తీయగా ఉంటాయి, చల్లగా ఉంటాయి, ఆరోగ్యానికి మంచిది. నిజాం ప్రభువులు కూడా ఇక్కడి నుంచి గుర్రాల మీద కొన్ని వందల గుర్రాలు తీసుకొచ్చి ఎక్కడి నుంచి హైదరాబాద్ సంస్థానానికి తీసుకెళ్లారు, గోల్కొండ కోట వరకు తీసుకెళ్లేవారంటే ఈ బావి యొక్క ప్రత్యేకత ఏంటి, ఎంత గొప్పది అన్నది కూడా ఇక్కడ క్లియర్గా మనకు అర్థమవుతోంది. ఇది దూద్బావి దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ ఊరు వాళ్ళే కాదు, వేరే పక్కన ఊళ్ళ నుంచి కూడా వచ్చి ఇక్కడ క్యాన్లలో వాటర్ తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. తమ్ముడితో మాట్లాడదాం. నీ పేరు తమ్ముడు? నా పేరు ఆంజనేయులు. ఆంజనేయులు. అంటే రోజు వస్తుంటావా ఇక్కడ వాటర్ కోసం? రోజు వస్తుంటాం. ఓకే. ఎట్లా ఉంటాయి ఈ వాటర్? చాలా దూరం నుంచి వచ్చి మరీ తీసుకెళ్తాను కదా, ఎట్లా అనిపిస్తుంది? తీయగా ఉంటాయి వాటర్. తీయగా ఉంటాయా? ఓకే. ఈ వాటర్ తాగితే జ్వరాలు రావు, ఒళ్ళు నొప్పులు ఉండవు, ఇంకా ఎనర్జీ వస్తుంది, చాలా బాగుంటుంది అంటారు, నిజమేనది? నిజమే, ఏముండదు. అవునా? ఎన్నాళ్ళ నుంచి అవుతున్నారు ఈ వాటర్? మేము గత 5 సంవత్సరాలు చల్లుతాం. 5 ఏళ్ళ నుంచి. ఓకే. ఏం ఇబ్బంది లేదు. సో ఈ వాటరు వైట్గా ఉన్నాయి కదా, పాల బావి నుంచి వస్తున్నటువంటి ఒక పాలలాగా కనిపిస్తుంది కదా, ఏంటి దానికి రీజన్ ఏంటి? మీ పెద్దోళ్ళు ఏం చెప్తారు? పైనుంచి వస్తుందని తెలుస్తారు, పైన కొండ మీద నుంచి. ఓకే. సో దానివల్ల అది వస్తుంది అంటున్నారు కలరు. ఓకే. సో అది ఇక్కడ ఇవన్నీ చూడండి, రాళ్ళు కనిపిస్తూ ఉన్నాయి, రాళ్ళు కొండ కనిపిస్తూ ఉంది. అక్కడి నుంచి ఆ చెట్ల వేళ్ళని తాకుకుంటూ కింద భూమిలో నుంచి ఇక్కడ బావిలో వాటర్ జారుతున్నాయి కాబట్టి
ఆ తీయదనం కనిపిస్తోంది. చెట్ల వేళ నుంచి ఒక ఔషధ మూలికలటువంటి గుణాలు కూడా టచ్ కావటం వల్ల ఈ వాటర్లో అవి ఉండటం చేత అంత బాగా అనిపిస్తున్నాయి. అందుకే ఆ కలర్ వస్తుంది. అందుకే ఆ ఔషధ గుణాలు కలవటం వల్ల మా ఆరోగ్యం బాగుంటుందని చెప్పి ఇక్కడ ఉన్న స్థానికులు కూడా చెప్తున్నారు. ఇక్కడ ఈ ఊరి వాళ్ళే కాదండి, ఈ బావిని చూడటానికి చాలామంది సుదూర ప్రాంతాల నుంచి మహిళలు కూడా వస్తూ ఉన్నారు. ఈ బావిని చూడటం కోసం వస్తూ ఉన్నారు. ఒకసారి ఇక్కడ కూర్చొని ఉన్నారు చూడండి, వాళ్ళతో కూడా మనం మాట్లాడదాం. మీ పేరు చెప్పండి. నా పేరు సరవ, దుర్గం సరవ. సరవా, మీరు ఏ ఊరు మీది? చింతగుట్ట. చింతగూడు నుంచి వచ్చారు. ఓకే, ఈ బావి గురించి మీకు చాలామంది చెప్పుంటారు కదా, కథలు కథలుగా మీకు తెలిసి ఉంటుంది. ఈ బావి ఏంటి, ఈ కలర్ ఏంటి, చెప్పండి దాని గురించి. బావి దేవుని కొరకే పడ్డది. అది దేవుని కిందికి వెళ్ళొస్తాయి నీళ్లు. అవి తాగితే పానం ఆరోగ్యం మంచిగా ఉంటుంది. ఆ ఎండాకాలం వచ్చినా కానీ ఇంకా లైన్కే ఉంటారు. బిందెలు ఒక్కొక్కరికి కూడా దొరకాయి. 2 రోజులకు ఒక బిందె దొరుకుతుంది లైన్కు ఉంటే. ఇప్పుడు కొంచెం చల్లగా ఉన్నది కాబట్టి మనకు ఎక్కువ దొరుకుతాయి నీళ్ళు. బాగా ఎండ కొడితే ఇంకా తక్కువ దొరుకుతాయి నీళ్ళు. అవి తాగాలని ప్రత్యేకంగా ఉంటారు లైన్తో. ఆ లైన్కి వచ్చి పట్టుకపోతారు. చుట్టూళ్ళో అయినే, ఈ మొలంగూరు ఊళ్ళోనైనా అందరూ. ఓకే, అంటే ఈ వాటర్ తాగటం వల్ల హెల్త్ కూడా బాగుంటుంది, ఆరోగ్యం కూడా బాగుంటుంది అంటారు కదా? బాగుంటుంది. అందరు వచ్చి కొంటూ పోతారు. అందుకొరకే దేవుని నీళ్ళు కాబట్టి అందరూ ప్రత్యేకంగా వచ్చి కొంటూ పోతారు. ఓకే, ఇక్కడున్న స్థానికులు చాలామంది చెప్తున్నారు, ఫిల్టర్ వాటర్ కొంటే మనం షాపుల్లో వాటర్ బాటిల్స్ కొనుక్కుంటాం కదా, ఆ ఫిల్టర్ వాటర్ కంటే కూడా ఇవే బాగుంటాయి, ఇవే తీయగా ఉంటాయి, ఇవే ఇంకా శ్రేష్టంగా ఉంటాయి. అసలు ఏమాత్రం మలినాలు ఏమీ ఉండవు, చాలా ఫ్రెష్ వాటర్ ఈ దూద్ బావిలో ఉంటాయి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు తప్పకుండా ఈ వాటర్ తాగాల్సిందని చెప్తున్నారు. అమ్మ, మీ పేరు? మౌనిక. మౌనిక, ఈ దూద్ బావి గురించి మీకు చిన్నప్పటి నుంచి తెలిసి ఉంటుంది, మీకు ఇక్కడే ఉంటారు కాబట్టి. మాది పక్కూరు. ఈ దూద్బాయ్ చూడడం కోసమని వచ్చినాం. కరోనా టైంలో కూడా ఈ నీళ్ళ కోసం అందరు ఇక్కడ నుండి అక్కడ దాకా లైన్లు కట్టి మరీ తాగిరు. కరోనా టైంలో కూడా ఎవరికి కరోనా రాలేదు. ఈ నీళ్ళంతా ప్రత్యేకత. కాకతీయుల రాజ్యం ఇది. ఆ సామ్రాజ్యంలో ఈ దూద్బాయ్ పడ్డది కాబట్టి ఇక్కడ గుట్ట కిందికి వెళ్ళి ఈ నీళ్ళ దార అనేది ఈ బావి ఇట్లా అయింది. అందుకే దీనికి మంచి ఆకులు పడకుండా కూడా ఇక్కడ మొలంగూరులో షెడ్ ఏర్పాటు చేసిర్రు. ఇవన్నీ మంచిగా ఇంకా చేయాలని అనుకుంటా. అంటే కరోనా వచ్చిన వాళ్ళు ఈ వాటర్ తాగితే వైరస్ చచ్చిపోయి కరోనా రాకుండా ఉంటుంది. కరోనా మొత్తానికే రాలేదు ఆ టైంలో, అసలుకే రాలేదు. అందుకే అక్కడ నుండి అందరూ లైన్లు కట్టేది. ఇక్కడ నుండి అక్కడి వరకు లైన్లు కట్టి వివిధ ప్రాంతాలలో కూడా వచ్చి తాగేటోళ్ళు. ఇప్పటికి కూడా అదే లైన్ ప్రకారం ఉంటాను. అవును, చూడడం కోసం అని వస్తాను. నేను కూడా చూసాను, చాలా మంది క్యాన్లు పట్టుకొని స్కూటర్లు వేసుకొని వచ్చి తీసుకెళ్తా ఉన్నారు. 20 లీటర్ల క్యాన్లు మరి పట్టుకొని వచ్చి తీసుకొని పోతున్నాం. 2 రోజులు అయితే మాకు నీళ్లు తీసుకొని పోతే. సో ఆ వాటర్ అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి తీసుకెళ్తారు? మళ్ళీ వచ్చి తీసుకుపోతాం. 2 క్యాన్లు తీసుకొని పోతాం. 2-3 రోజులు వస్తాయి మాకు. ఓకే, అంటే జ్వరాలు రావు, వచ్చిన వాళ్ళకి వెంటనే తగ్గిపోద్ది అంటారు. అవన్నీ ఏవి రావు, ఎలాంటి బాధ ఉండదు మనకు. అవి నీళ్ళు నిజమేనమ్మా? అది నిజమే. పాల లెక్కలు ఉన్నాయి, చూసారు కదా మీరు ఇప్పుడు. అవునవును, అవును. అదే అంటే పాల గ్లాసులో పాలు తాగిన తర్వాత వాటర్ పోస్తే ఏ కలర్ వస్తుందో సేమ్ అదే కలర్. సేమ్ అదే కలర్లో ఉన్నాయి వాటర్ కూడా. అట్లనే ఉంటే మనం తాగితే కూడా మంచిది. వాటర్ ఎన్ని సంవత్సరాలుగా తోడుతున్నా కానీ అసలు పోవట్లేదు వాటరు, ఇంకిపోవట్ల, ఎండిపోవట్ల. ఇంకెక్కువనే అవుతున్నాయి కానీ తక్కువ అవుతలేవు. ఒక 20 సంవత్సరాల కిందట తగ్గిపోయినాయి, కానీ ఇప్పుడు అంతకంటే ఎక్కువనే అవుతున్నాయి వాటరు. ఓకే, బాగుంది. పెద్ద ఆయనతో మాట్లాడదాం. మీ పేరండి? నా పేరు రాజయ్య. రాజయ్య, మీదే ఊరు? అది కన్నాపురం. కన్నపురం. ఓకే, ఈ బావి గురించి చెప్పండి. దీని ప్రత్యేకత ఏంటి? ఎన్ని శతాబ్దాలైనా సరే ఈ బావి గురించి మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఈ బావి 100 సంవత్సరాలు అవుతుంది కావచ్చు. మేము కూడా పుట్టలే అప్పటి నుండి ఈ బావి ఎప్పటి నుంచో ఉంది, కాకతీయుల కాలం నుంచి ఉంది. దొరలు రెడ్లు అన్నీ ఇక్కడికి వెళ్ళి తాగుతారు నీళ్ళు. మంచి బావి, చల్లగా ఉంటాయి నీళ్ళు. మంచి పేరెళ్ళ బావి. ఆరోగ్యం కూడా బాగుంటుంది అంట కదా? మంచిగా ఉంటుంది. ఈ నీళ్ళకి మంచిగా ఉంటుంది కదా. మక్త దొర ఉండే వాళ్ళు ఇక్కడికి వెళ్ళి కొంట పోయి తాగుతారు. దొరలందరూ ఇక్కడే తీసుకెళ్ళేవాళ్ళు. ఇక్కడికి వెళ్ళి తీసుకుపోరు. ఇప్పటికి కూడా తీసుకుపోతారు ఊరోళ్ళు. మంచి నీళ్ళు. నేను ఒకటి విన్నాను, నిజాం నవాబులు ఉండేవాళ్ళు కదా హైదరాబాద్లో, వాళ్ళు కూడా ఇక్కడి నుంచి గుర్రాల మీద ఇక్కడికి వెళ్ళి తీసుకుపోయాట నీళ్ళు. నిజమేనది? హైదరాబాద్ పోయాట రోజు నీళ్ళు. ఇక్కడి నుంచి గుర్రాల మీద తీసుకెళ్తా తీసుకుపోయాడు. ఓకే, అంటే చూడండి
ఈ ఈ ఈ వాటర్ యొక్క ప్రత్యేకత చూడండి, అంటే ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే ఇక్కడ చూడండి, ఆ కొండ మీద నుంచి చెట్ల వేర్ల నుంచి తాకుకుంటూ రావడం వల్ల దానికి ఔషధ గుణాలు వచ్చినాయి. అందుకే ఆ కలర్ కూడా వచ్చింది. దానివల్ల ఆరోగ్యం బాగుంటుంది అన్నది ప్రతి ఒక్కరి నమ్మకం. అందుకే ఇక్కడున్న స్థానికులందరూ కూడా ఈ వాటర్ తాగడానికి, చల్లని తీయని నీరు తాగడానికి ఇక్కడికి వస్తూ ఉంటారు. మరి కొంతమందితో మనం మాట్లాడదాం. ఈ బావి గురించి తెలుసు కదా నీకు, ఎప్పటి నుంచో ఉంది? ఎప్పటి నుంచో ఉన్నది, కానీ ఇక ఎక్కువ మేడికి రావు. మది మెట్టి వెళ్ళి ఇలా ఇక్కడ నా బిడ్డ కందూరు చేసి పట్టుకు వచ్చినాం. ఇక దీని గురించి ఇక అందరు చుట్టూ పక్క వాళ్ళు అందరు వచ్చి దగ్గర పక్క వాళ్ళు వచ్చి నీళ్ళు కొంచెం పోతారు. ఇది తాగితే పానం ఆరోగ్యం ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుంది. అట్లా. అంటే కరోనా టైంలో కూడా చాలా మంది ఇక్కడ క్యూ కట్టి మరి తాగారంట. వచ్చిర్రు కరోనా టైంలో కూడా వచ్చి కొంచెం వేరు క్యాన్ల కామనంగా. ఇప్పుడు మేము వచ్చిన కాంచి కూడా ఈ 10-20 మంది కొంచెం వేరు వచ్చిర్రు నీళ్ళు. ఓకే, అట్లా. అంటే దానికి ఆ కలర్ ఎందుకు వచ్చిందమ్మా? ఏ బావిలో లేనట్టుగా తెల్లగా నిగనిగలాడుతూ ఆ పాల లాంటి రంగు అసలు ఎందుకు వచ్చిందంటారు? ఇక వచ్చిందంటే ఇక గుట్ట దార గిట్ట వస్తుంది కదా, కోనేరు నీళ్ళు వస్తున్నాయి కదా, అట్లా వచ్చినాయి. పాల దార ఇట్లా వచ్చింది అట్లా. అంటే ఆ దేవుడి కటాక్షం ఈ వాటర్లో ఉందంటారా? మహిమ మహిమ ఆ దేవుని కలెక్టర్ మా ఇల్లు ఉన్నది, మహిమ ఉన్నది అట్లా సార్. అందుకే రోగాలు కూడా రావట్లేదు ఈ వాటర్ తాగి. రావు, రోగాలు కూడా రావు. మేము కూడా కొంత నా పెద్ద కొడుకు కూడా తెచ్చిండు పోతారు 3 క్యాన్లు 3 రోజులు తాగినాం. మంచిగా ఉన్నది పానం. ఓకే, ఇప్పుడు మీరు చిన్నప్పటి నుంచి చూస్తా ఉన్నారా ఈ బావి? చిన్నప్పటి సంది చూస్తాను. ఎవరికైనా ఆరోగ్యం బాగపోతే ఆ దూద్ బావి నుంచి వాటర్ తీసుకురండి అనేవాళ్ళ? ఇక వీళ్ళు అయితే అంటారు, ఇక అక్కడి నుంచి ఎవరు వస్తారు కానీ దగ్గర వాళ్ళు అయితే కొంచెం అవుతారు. అట్లా మాకు పిట్టలు పడ్డది, మేము పిట్టలు నీళ్ళు అవుతున్నాం. బోరు పడ్డది, బోర్లు నీళ్ళు అవుతాం. ఇక ఈ పక్క వాళ్ళు చింతలపల్లి వాళ్ళు, రాధపురం, కన్నపురం వాళ్ళు, మొరంగూరు వాళ్ళు వీళ్ళందరూ వీళ్ళు తాగుతారు. కేశపట్నం వాళ్ళు ఒక ఆయన కేశపట్నం పైన వచ్చి కూడా కొంచెం ఇప్పుడే అట్లా. అప్పటి నుంచి ఈ షెడ్ ఎప్పుడు వేసారమ్మా ఈ బావి మీద? ఎప్పుడు వేసిర్రు సారుగా షెడ్ వేసి అంత చెత్త పొత్త పడుతుంది, షెడ్ వేసిర్రు. చాలా రోజులు అవుతుంది షెడ్ వేసి అట్లా. ఓకే, సో మొత్తానికి అయితే ఆరోగ్యం అయితే బాగుంటుంది వాటర్ తాగితే. ఓకే, కొంత వర్రి నీళ్ళని ఈ పరీక్షకు ఇప్పుడు టెస్టులు చేస్తారు కదా, కొంచెం పోయి చేయర్రి, చేస్తే ఆరోగ్య ఈ నీళ్ళు అన్ని ఊళ్ళల్లో కలుపుర్రి. ఓకే, ఇక్కడ మీరు ఇక్కడ చిన్నప్పటి నుంచి చూస్తా ఉన్నారు కదా? నేను ఎప్పుడు రాలే, చిన్న ఫస్ట్ టైం రావటం? ఇదే ఫస్ట్ టైం. ఈ బావి గురించి మీరు విన్నారు కదా, చాలా సార్లు ఇక్కడికి వచ్చి ఉంటారు కదా? మంచిదే బావి. చాలా మంది ఇక్కడ కొంచెం తాగారు. బాగుంటది, ఆరోగ్యానికి బాగుంటది, మంచిగా ఉంటాయి.